హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లేట్ నైట్ విత్ ద డెవిల్ ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఇదొక ఆస్ట్రేలియన్ హర్రర్ కామెడీ ఫిలిం. జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. నేను ఇంతకుముందే ఈ మూవీని ఇంగ్లీష్లో చూసా. ఈ మూవీ గురించి చాలా విన్నా. ఒక యూనిక్ హర్రర్ ఫిల్మ్ అని. ఐఎండిబి రేటింగ్ 7 దాటే ఉంటుంది. అండ్ రోటెన్ టొమాటోస్లో 97% ఉంది. ఇంటర్నేషనల్ వైజ్ చాలా వెబ్సైట్స్ కానీ విమర్శకులు కూడా ప్రశంసించారు. అండ్ ఆడియన్స్ కూడా తెగ నచ్చిందంట. హైప్ అయితే మరి మామూలుగా లేదు. మరి నాకు నచ్చిందా లేదా చెప్తా. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి. కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ ఛానల్కి హెల్ప్ అవుద్ది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఇదంతా 1970s జరుగుతూ ఉంటుంది. ఇందులో మన హీరో జాక్ డెల్రాయ్ అతను ఒక టీవీ షోకి హోస్ట్గా వర్క్ చేస్తుంటాడు. అయితే తన భార్య క్యాన్సర్తో చనిపోవడం వల్ల తను కొంతకాలం ఆ షోకి దూరం అయిపోతాడు. దీనివల్ల ఆ షో రేటింగ్స్ అయితే పడిపోతాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటాడు. అది దెయ్యాలతో కమ్యూనికేట్ చేసే ఒక షో. మరి అక్కడ ఏం జరిగిందనేది మూవీలో చూస్తారు. నేను ఇంతకుముందే ఈ మూవీని చూశానని చెప్పాను కదా ఇంగ్లీష్లోనే. నాకు అప్పుడు నచ్చలేదు. ఇప్పుడు తెలుగులో మళ్ళీ మొత్తం చూసా. ఇప్పుడు కూడా నచ్చలేదు. అసలు ఈ సినిమా ఎవ్వరికీ కనెక్ట్ అవ్వదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చదు. నచ్చడానికి కూడా ఏం లేదనిపించింది మూవీలో. ఆ టెలివిజన్ షో అంతా కూడా 70s సెటప్ అదంతా బాగుంటుంది. బట్ ఇది హర్రర్ ఫిల్మ్ అంటారు కానీ ఇందులో భయపడడానికి పెట్టడానికి కూడా ఏం లేవు. రియల్గా చెప్తున్నా, ఇది ఓవర్ రేటెడ్, ఓవర్ హైప్ మూవీ. నేను ఇలా అంటే నన్ను కొంతమంది ద్వేషిస్తారు, తిడతారు, చెడ్డ కామెంట్స్ పెడతారు. అవేమీ నేను పట్టించుకోను. కానీ చూస్తే మీకు అర్థమైపోద్ది. రేటింగ్స్ రివ్యూస్ చూస్తే మతి పోతుంది. ఎందుకో అర్థం కాదు. సినిమాలో అస్సలు అనిపించదు. పూర్తిగా ఒక కాన్వర్జేషన్ బేస్డ్ ఉంటుంది. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఏదో క్లైమాక్స్లోనే ఏదో హర్రర్ ఫీల్ ఇచ్చినట్టు కొంచెం చూపిస్తారు కానీ ముగింపు అయితే ఇవ్వలేదు. దీనికి ఓవర్ రేటింగ్ ఎందుకంటే మిగతా సినిమాల్లో అస్సలు ఉండదు కాబట్టి. డిఫరెంట్గా ఉంటుంది చెప్పుకోవడానికే, కానీ ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఇది నా ఫీలింగ్. చాలా బోరింగ్గా ఉంది మూవీ. ఆ షోలో హోస్ట్ ఇంటర్వ్యూ చేయడం ఇదే కొనసాగుతుంటుంది. మధ్య మధ్యలో కామెడీ చేస్తుంటారు. ఒక పిల్లని ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ఆ సీన్ కొద్దిగా పర్లేదు అనిపించింది. ఈ షోకి మధ్య మధ్యలో బ్రేక్స్ కూడా వస్తుంటాయి. ఆ బ్రేక్స్ వచ్చినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు. అది పర్లేదు. ఏదో చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, కానీ ఏమంత ఎంగేజింగ్ ఉండదు. అబ్బా, ఓవర్ హైప్ చేయబడిన మూవీ కాబట్టి తెలుగులో డబ్ చేశారనిపించింది నాకైతే. ఈ సినిమాలకు ఉన్న బజ్ చూసి విసుగొచ్చేస్తుంది. పారానార్మల్ అనే ఒక హర్రర్ని రియల్గా చూపించాలని ట్రై చేశారు. స్టోరీ బిల్డప్ నెమ్మదిగా ఉంది. దురదృష్టవశాత్తు క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా లేవు. మెయిన్ క్యారెక్టర్ డేవిడ్ మాత్రం చాలా చమత్కారంగా, ఉత్సాహంగా హోస్ట్ క్యారెక్టర్లో బాగా చేశాడు. ఆ పిల్లకాయకి దెయ్యం పట్టినప్పుడు ఆ పిల్ల యాక్టింగ్ బాగుంది. ఓల్డ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్ కాబట్టి ఇందులో టెక్నికల్గా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేవు. ఫైనల్గా లేట్ నైట్ విత్ ద డెవిల్ టైటిల్ బాగుంటుంది. బట్ ఇందులో హర్రర్ ఏమీ లేదు. ఇది ఓవర్ హైప్, ఓవర్ రేటెడ్ మూవీ అని నాకు అనిపించింది అంతే. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.25 out of 5. దాట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.